మా టీచర్ ఇంకో మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో లైక్ క్యామో అనమాట. ఫస్ట్ క్యామో ఇంట్రో అనమాట. ఓకేనా, ఇవాళ చెస్ట్ అండ్ ట్రైసప్ వర్కౌట్ చెప్పు బాయ్. చెస్ట్ అండ్ ట్రైసప్ వర్కౌట్ అనమాట. ట్రైసప్ బాయ్, ఆర్మ్స్ అంటే ముద్ద ఇట్లా చిప్పి పాడదు ఇంకా ఏడు కాడ. ఫస్ట్ ఫ్లాట్ బెంచ్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఇద్దరు స్ప్లిట్ ఇవ్వండి. ఓకేనా, అట్లా కదా ఇట్లా పట్టుకొని కదా ఫ్లాట్ బెంచ్ మేమిద్దరం కొడతాం. మీరు వచ్చి ఇంక్లైన్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, దబాయించదామండి జరా కొంచెం మాకు కూడా టైం ఇస్తే బాగుంటుంది. చలో ఇంగ్లాండ్ బెంచ్ వీళ్ళు ఫ్లాట్ బెంచ్. వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళిపోండి. కెమెరా మాకు ఇస్తే మేము ఇట్లా తీసుకుంటాం అనమాట. మీ దగ్గర కూడా ట్రైపాడ్లు ఉన్నాయి, మీ దగ్గర కూడా ఐఫోన్ ఉన్నాయి, తీసుకోండి. నేను ఇది రెడ్కి తెచ్చిన. ఇది రెడ్ తీసుకొచ్చిరా బ్రో? రెడ్ గోల్డ్ షాప్. నార్మల్గా వర్కౌట్లో 2 ఫేజ్ ఉండే అనమాట. ఒకటి వచ్చి ఎసెంట్రిక్ ఫేస్, ఇంకోటి వచ్చి కాన్సెంట్రిక్ ఫేస్. కాన్సెంట్రిక్ ఫేస్ అంటే ఏదంటే మీ మజిల్ అనేది కంప్లీట్గా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. లైక్ ఒక మజిల్ అనేది షార్టన్ అవుతుంది, దాన్ని కాన్సెంట్రిక్ ఫేస్ అంటారు. ఎసెంట్రిక్ ఫేస్ అంటే దాంట్లో మజిల్ అనేది చాలా స్ట్రెచ్ అయ్యి దాని ఇంకా లెంత్ అనేది మజిల్ ఫైబర్స్ అనేది టేర్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా సరే బేసికలీ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే 3:1:2 ఏంటంటే 3 సెకండ్ ఎసెంట్రిక్ ఫేస్. ఏదైతే మీకు కంప్లీట్లీ కిందకి వెళ్తుందో ఎసెంట్రిక్ ఫేస్ అనమాట. అదొకటి, అది 3 సెకండ్స్ వచ్చేలా చూసుకోండి. దాని తర్వాత 1 సెకండ్ పాజ్, కింద 1 సెకండ్ పాజ్ చేసి రిమైనింగ్ 2 సెకండ్స్ అనేది కాన్సెంట్రిక్ ఫేస్. మజిల్ అనేది లైక్ కాంట్రాక్ట్ అవ్వాలన్నమాట. ఇది బేసిక్లీ ఫాలో అయ్యే రూల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. వర్కౌట్ చేయడం చూస్తే ఖాళీ మనకు అందరికీ ఒక మోటివేషన్ వస్తుంది. 60 kgs కమోన్ ఇట్లా టచ్ చేయనా, కిందకి టచ్ చేయి. వెరీ గుడ్. అది అట్లా చేద్దాం అనమాట వర్కౌట్. ఓకేనా, రండి. చెప్పా కదా, ఎప్పుడైనా సరే ఎసెంట్రిక్ ఫేస్ అనేది స్లోగా ఉండాలి, కాన్సన్ట్రేట్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి. అప్పుడే మజిల్ అనేది మంచిగా స్ట్రెచ్ అవుతుంది. కిందికి పట్టు వదిలేశారు అనుకోండి, ఉన్నది ఏదో ఊడొస్తుంది పక్కా. సో ఎసెంట్రిక్ ఫేస్ అనేది కంట్రోల్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇవాళ మన వర్కౌట్లో చెస్ట్లో వచ్చి ఫ్లాట్, ఇంక్లైన్, కేబుల్ ప్లైస్, దాని తర్వాత ఇంక్లైన్ అమ్ములు చేసినాం. మళ్ళీ ఇప్పుడు పుల్ ఓవర్ చేస్తున్నాం అనమాట. మన కోసం జాకెట్ కూడా ఇప్పిండు. అంటే అది కాదు, ఇది జిమ్ వేర్ అనమాట. ఈ జాకెట్ వేరే ఉంటుంది. ఓకేనా ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ పుల్ ఓవర్ ఎట్లా వేయాలో చూద్దాం. చేయనా పుల్ ఓవర్ లో తీసుకోవడం అంటే ఎట్లా స్ట్రెచ్ మీద పెట్టుకోవాలో నేను చెప్తా ఒకసారి. చెప్పనా ఒకవేళ హెవీ డంబుల్ ఉందనుకో, చెస్ట్ మీద ఎట్లా పెట్టుకోవాలి పుల్ ఓవర్ చేసేటప్పుడు. చాలా మంది ఏం చేస్తారు, అనాజర డంబుల్ లేపి అని అంటారు. సో మనం అట్లా కాకుండా సెల్ఫ్ ఎట్లా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకోండి, ఇదేమో లిఫ్టింగ్ కోసం పెట్టుకోండి. ఓకే, దెన్ రైట్ హ్యాండ్ తోటి లిఫ్ట్ చేసి ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. దెన్ పొజిషన్ తీసుకొని బస్ ఇప్పుడు స్టార్ట్ చేసి చేయడం. స్లోలీ డౌన్, చెస్ట్ స్ట్రెచ్ అప్. ఎవరన్నా ఈ పిల్ల మెసేజ్ చేసింది. షిట్, బ్లాక్ చేయనా? బ్లాక్ చేయి. నీకు మెసేజ్ చేయడమే ఎట్లాంటి మెసేజ్ చేస్తారు పిల్లల. బదిలీ చేసేస్తుంది. హీరో మెటీరియల్ వర్కౌట్ చేస్తాం అయిపోయింది. ఇప్పుడు నా సెట్ ఎప్పుడైనా ఫ్లై మూవ్మెంట్ చేసినప్పుడు బైసెప్స్ ప్రెస్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఎప్పుడైతే బైసెప్స్ ప్రెస్ చేస్తున్న ఇమాజిన్ చేసుకుంటారో ఎప్పుడైనా సరే టచ్ మీద ఫోకస్ చేయాలి. చాలామంది అతికిస్తారనమాట ఇట్లా. సో అతికించడం కాకుండా బైసెప్స్ ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, కాంట్రాక్షన్ ప్రాపర్గా అవుతుంది. నో ఫోటోస్ అండ్ వీడియోస్ గాన్ కొలాప్స్. ఎంతసేపు తీసిందంతా బొగ్గుపాలు. అయ్యా అందుకే చదువుకోమని చెప్పింది. గ్యాలరీలోకి పోవాలి. ఒక నిమిషం మాకు చూపిస్తా. పై ఓపెన్ అంగ చూసినావా ఉంది.
చిక్ సైడ్ ఇంకొక ట్రైసెప్ వేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ట్రైసెప్ వర్కౌట్లో ఏ వర్కౌట్లో అయినా సరే కంప్లీట్గా జాయింట్ అనేది లాక్ చేయాలన్నమాట. ఎలా అంటే కంప్లీట్గా ఆ ట్రైసెప్ని లాక్ చేయాలి, అప్పుడే ట్రైసెప్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. రిమైనింగ్ వర్కౌట్స్లో చెస్ట్లో కానీ దీంట్లో అయినా సరే నార్మల్గా జాయింట్ అనేది లాక్ చేయాల్సిన అవసరం లేదు. జాయింట్ లాక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంజరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓన్లీ ట్రైసెప్లో మాత్రమే మనం జాయింట్ అనేది కంప్లీట్గా ఇట్లా ఓపెన్ చేస్తాం, జాయింట్ అనేది కంప్లీట్గా లాక్ చేస్తాం. రిమైనింగ్ అన్నిటిలో ఇట్లా బెండే ఉంచాలి, ఓకేనా? సో దానివల్ల ఇంజరీ ఫ్రీ ఉంటాం అన్నమాట. ఇంకేం విశేషాలు అంతా మంచిగా. Hi friends, welcome to my channel. ఇదే ఇంట్రో పెడతాను నేను. మోర్ డాన్సర్ చింటూ I am Dancer Chintu. This is Dinakar. Bal. That is Chapa. చాపా Caesar Chapa. అన్న This is my cameraman. ఓకే, కెమెరామెన్ నేనేడా Bunny. బండి. ఓకే, Cameraman Bunny. బురాన్ అనుకో Buran Kali. జరుగురా పెట్టే జరుగు జరుగు.